ముఖ్యుడు అంటే ఇచ్చేవాడు అని అర్థం. ఆ స్వామిని ఇచ్చేవాడిని చేసే శక్తి కేవలం అమ్మవారికి మాత్రమే ఉన్నది. మనం ఎంత వేడుకున్నా కానీ అమ్మవారి రికమెండేషన్ లేకపోతే ఏమీ జరగదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అట్లా మనని ముందుంచి మనకి ఆ స్వామిని ఏమడగాలి, ఎట్లా అడగాలి, ఆయనని ఏమడిగితే కోపం వస్తుంది, ఆయనని ఏమడిగితే సంతోషపడతాడు, ఇవన్నీ మనకు తెలియదు. ఎందుకంటే அறிவொன்றும் ఇల్లాద ఆయుకులతో చెందిన వాళ్ళం. అంటే మాకు అవి తెలివితేటలు లేని గొల్ల కులానికి చెందిన వాళ్ళం మేమందరం. అందుకోసం మనకి ఆ స్వామివారితో ఎట్లా మాట్లాడాలి ఏంటి అన్నది మనకు తెలియదు. అలా స్వామివారిని మనం ఎలా అడగాలి ఏంటి అన్న వివరాలు మనకి ముందుంటి నడిపించడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చిందనమాట. లక్ష్మీదేవి మన గోష్ఠిలోకి వచ్చి మనని ముందుంచి స్వామివారిని దర్శనం చేయించి ఆయనతో పాటు మనకు కావాల్సింది ఏంటంటే నీరాడడం, స్వామివారితో నీరాడడం అంటే మోక్షాన్ని సంపాదించడం, అది మనకి ఇప్పించే ప్రయత్నం చేస్తుంది అని అర్థం అనమాట. ఇప్పుడు 21వ పాసరం అర్థం చేసుకుంటే, కుండలు నిండి పొంగి పొరలినట్లు స్రవించు పాలుగల లెక్క కందని బలిష్టమైన గోవుల కల నందగోపుని పుత్రుడా మేల్కొనుము, వేదములకు గోచరము కాని మహిమాన్వితుడా మేల్కొనుము, నీ పరాక్రములకు జిత్తులై నీ పాద సన్నిధికి చేరిన శత్రువుల వలె మేమును వచ్చి మంగళాశాసనము చేయుటకు వచ్చియున్నాము అని కృష్ణుడిని అందరూ స్తుతిస్తున్నారు అనమాట. ఈరోజు పాసరంలో అమ్మ కూడా అంటే నీలాదేవి కూడా మనతో పాటు స్తుతిస్తుంది అనమాట. ఈరోజు నీలాదేవి ఏమన్నది, స్వామిని నందగోపుని పుత్రుడు అన్నది. కానీ నందగోపుడు ఎటువంటి వాడు అంటే కుండలు నిండి పొంగి పొరులున్నట్లు స్రవించు పాలుగల లెక్క కందని బలిష్టమైన ఆ గోవులు. అంటే ఆ గోవులు ఎటువంటివి అంటే అట్లా కుండలు పెడితే ఆ పొదుగులలోంచి అట్లా పాలు స్రవిస్తూనే ఉంటాయి అన్నమాట. అట్లాంటి గోవులు లెక్కలేనన్ని గోవులు ఉన్నాయంట నందగోపుని దగ్గర. మీరు ఒకసారి గమనించారంటే నందగోపుణ్ణి ముందు ఏం చెప్పిందంటే 16వ పాసనంలో అమ్మ ఏం చెప్పింది, కాపు కాసేవాడు అని, నందగోపన్ కుమార్ అంటే కాపలా ఉన్నవాడు అని చెప్పింది. ఆ తర్వాత 2వ పాసనంలో ఏమంటే కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్ అని చెప్పింది అనమాట. దాంట్లో ఏం చెప్పిందంటే అంబరమే తన్నీరే. అది ఆయన నందగోపుడు ఎటువంటి అంటే ఉదారమైన దయాగుణం కలవాడు. అంబరమే తన్నీరే శౌర్య అరించేయం, అందరికీ వస్త్రాలు, భోజనము, నీరు అంతా ఇచ్చేస్తూ ఉంటాడు, దయార్థ హృదయుడు అని చెప్పింది అనమాట. 3వ ఉందు మగలతో నోడాదు తోల్బడి అంటే బలశాలి అయిన నందగోపాలుడు అని చెప్పింది అనమాట. 4వ పాసంలో ఇవాళ ఏం చెప్పిందంటే అమ్మ చాలా సంపద కలవాడు నందగోపాలుడు అని చెప్పింది అనమాట. అన్ని గుణాలను కవర్ చేసింది అనమాట ఇప్పటి వరకు అమ్మ నందగోపుని. అంటే శ్రీకృష్ణుడు అటువంటి నందగోపుని పుత్రుడు అని చెప్పింది అనమాట. ఈవేళ పాసరంలో ఇంకొక విషయం ఏం చెప్పిందంటే వేదములకు గోచరము కాని మహిమాన్వితుడు నువ్వు అని చెప్పింది. అంటే ఆ శ్రీ మహావిష్ణువు ఏమంటారంటే అణువులో అణువై ఉంటాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండమై ఉంటాడు. ఒక చిన్న వటుడు రూపంలో వచ్చి చిన్న చిన్న పాదాలు, ఇంత పాదాలు, కనీసం ఒక అడుగు కూడా ఉన్నాయి పాదాలు, అడుగులో సగం ఉండే పాదాలతో వచ్చిన ఆ వటుడు ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, బాబు నాకు 3 అడుగుల జగం, నా కాలుతోటి 3 అడుగుల స్థానం ఇవ్వు అన్నాడు. అంటే ఆ బలిచక్రవర్తికి అర్థం కాలేదు. 3 అడుగులే కదా ఎంత వస్తుంది అంటే నన్ను అవమానించే విధంగా ఈ విధంగా అడుగుతున్నాడు ఏంటి. సరే బ్రాహ్మణుడు చిన్న అమాయకుడు ఏదో అడిగాడు ఇచ్చేద్దాం అనగానే అండ్రి ఉడగా వాళ్ళంతా అడిపోట్రి ఒక్క కాలుతో ఆకాశం కొలిచేశాడు, ఇంకో కాలుతో భూమిని కొలిచేశాడు. అంటే అటువంటి మహిమాన్వితుడు ఆ శ్రీ మహావిష్ణువు. అణువులో అణువుగా ఉంటాడు, అది కాకుండా బ్రహ్మాండంలో బ్రహ్మాండంగా ఉంటాడు అని చెప్పింది అనమాట. వేదాలకి ఇది గోచరం కాని స్థితి అని చెప్పారు అనమాట. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు ఉపనిషత్తులలో ఏమని ప్రశంసించారంటే తంజ్యోతిషాం జ్యోతి అని చెప్పారు. అంటే దానికి కాంతిమంతులకు ప్రకాశము. అంటే ఆ కాంతి ఒకవేళ కనుక వెలుగు వచ్చిందంటే ఒక దీపం పెడితే ఆ దీపానికి వెలుగు శ్రీ మహావిష్ణువు అంట. మనకు భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్తారు, ఆ దీపానికి వెలుగు శ్రీ మహావిష్ణువు. వేదాహమేతం పురుషం మహాంతం, నీవు అంతయు లేక పురుషాకారం. ఆ అణోరుణయాన్ మహతో మహేన్ అంటే అణువులలో అణువు, మహత్తులలో మహత్తు. అజాయమానాన్ బహుదా విజాయతే,
జన్మము లేనివాడు కానీ ఎన్నో జన్మలు కలవాడు. చూడండి, అన్ని ఒకటి అటు ఒకటి ఇటు, ఒకటి అటు ఒకటి ఇటు. జన్మము లేనివాడంట, జన్మములు కలవాడంట, ఎన్నో జన్మలు కలవాడంట, సూక్ష్మరూపుడై ఉంటాడంట, మళ్ళీ ఆ తర్వాత మొత్తం బ్రహ్మాండంలో నిండి ఉంటాడంట. ఇట్లా మనకి అమ్మ ఈ విషయాలన్నీ చెప్పింది అన్నమాట. వేదాలకి గోచరం కానీ నీవు అని చెప్పింది. ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, శత్రువులు ఎప్పుడైతే నీతో ఓడిపోయి నీ పాదాల దగ్గర శరణాగతి కోసం వస్తారు అంటే, శత్రువులు ఓడిపోయిన తర్వాత ఏంటంటే పాహిమాం పాహిమాం అనుకుంటూ స్వామివారి శరణాగతికి వస్తారన్నమాట. మమ్మల్ని నువ్వే రక్షించాలి అన్నట్టుగా వస్తారు. మనం కూడా అదే విధంగా, మనం ఓడిపోలేదు స్వామి ముందు, కానీ ఆయన పాదాల దగ్గరికి శరణు వెళ్ళడానికి వచ్చాం. ఏ విధంగా ఈ శత్రువులు ఓడిపోయి వచ్చారో మనం కూడా అదే విధంగా స్వామివారి దగ్గరికి వచ్చాము అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, స్వామివారి సాంగత్యం ఎన్ని విధాలు అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆయనతోటి సాంగత్యము జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గము ఎవరు అవలంబిస్తారంటే, ఋషులు మునులు వీరందరూ తపస్సు చేసి జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తారన్నమాట. కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానాన్ని పొంది ఆ స్వామివారి సన్నిధికి చేరుతారు అనమాట. రెండవది ఏంటంటే భక్తి మార్గం. భక్తి మార్గం చాలా సులువైన మార్గం. ఆ స్వామివారి నామజపం చేసుకుంటూ మనకేమీ తెలియనట్టు ఉండి ఆ స్వామివారి సన్నిధికి చేరడం అన్నమాట. అప్పుడేమవుతుంది, అట్లా భక్తి మార్గంలో ప్రయాణించే వాళ్ళకి ఏంటంటే ఆళ్వారులు మనకి సహకరిస్తారు. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళతో పాటు మనం తీసుకొని వెళ్తారు అనమాట. ఆచార్యులు కూడా మనకు సహకరిస్తారు. వారు కూడా స్వామివారి సన్నిధికి తీసుకెళ్తారు. ఈవేళ భాషలో మనం తెలుసుకునేది ఏంటంటే, మనం భక్తి మార్గంలో నడుస్తే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవే వచ్చి ఆ స్వామివారి దగ్గరికి మనం తీసుకువెళ్తుంది అన్న విషయాన్ని ఇవాళ భాషలో చెప్పారనమాట. ఆ తర్వాత ఇంకొక విధమైన భక్తి కూడా ఉంటుందట. ఇంకొక విధమైన భక్తి, అది కేవలం స్వామివారి అత్యంత అనుగులకు మాత్రమే ఉంటుందంట. శాపగ్రస్తులై వారు ఏం చేస్తారంటే స్వామివారిని ఎప్పుడూ తిడుతూనే ఉంటారంట. అది నకారాత్మక భక్తి. ఇప్పుడు చూసారంటే రావణాసురుడు, కంసుడు, శిశుపాలుడు, వీళ్ళందరూ ఏంటంటే, శిశుపాలుడికి వాళ్ళ అమ్మకు ఒక వరం ఇస్తాడు శ్రీకృష్ణుడు. వీడు 100 తప్పులు, మరణదండం విధించగలిగిన 100 తప్పులను నేను క్షమిస్తాను, 101వ తప్పు చేసిన వెంటనే అని శిరక్షేసం చేస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట. అంటే ఎప్పుడు అంటే ఆ నకారాత్మక భక్తి. ఇప్పుడు ఒకసారి హనుమంతుడు శ్రీరామచంద్రుని అడుగుతాడంట, స్వామి నువ్వు ఎప్పుడూ మరిచిపోని ఒక భక్తుడి పేరు చెప్పు స్వామి అంటాడు. అంటే రావణాసురుడు అంటాడంట రాముడు. అదేంటి స్వామి, మేమందరం ఇంతమందిని అంటే కనీసం నీ నిద్రపోతున్నప్పుడన్నా మర్చిపోతావు హనుమ, కానీ రావణాసురుడు నన్ను నిద్రలో కూడా మరవడు, ఎప్పటికీ నన్నే ధ్యానం చేస్తున్నాడు. తిట్టుకుంటాడు, అది వేరే విషయం, కానీ నన్నే ధ్యానం చేస్తూనే ఉంటాడు ఎప్పుడు. అది నకారాత్మక భక్తి అనమాట. అందుకే ఇప్పుడు చూడండి, అటువంటి వారికి స్వయంగా ఆ భగవంతుడే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడు రావణాసురుణ్ణి, కుంభకర్ణుణ్ణి, కంసుణ్ణి, శిశుపాలుణ్ణి, వీళ్ళందరినీ స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే సంహరిస్తాడు. ఇంకెవరూ సంహరించారనమాట. అది హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి అందరినీ స్వామివారే స్వయంగా వచ్చి సంహరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో కాదు, జయ విజయులు వాళ్ళందరూ. అది వాళ్ళిద్దరూ ఆ స్వామివారి ద్వారపాలకులు అనమాట. వారు శాపగ్రస్తులై అట్లా వాళ్ళ స్వామివారి ఎడబాటును మర్చిపోలేక ఎట్లాగైనా సరే ఈ విధంగా అయినా స్వామివారి పేరు నామాన్ని సంకీర్తనం చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఈ పాసనంలో ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటాం అనమాట. రేపటి పాసనంలో ఇంకొక అద్భుతం ఉంది మనకి. రేపటి పాసనం తర్వాత మనకేంటంటే స్వామివారి దర్శనం కలుగుతుంది. అప్పుడు మనం వెన్న తీసుకొని వస్తామన్నమాట. ఆ రోజు పాసరం నేను చెప్తాను మళ్ళీ ఎప్పుడు అన్నది. ఆ వెన్న తీసుకొచ్చే పాసరం ఉంటుంది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.